హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. టీడీపీ జనసేన బీజేపీ కూటమి మధ్య పొత్తుల తకరారు ఇంకా పూర్తి కానలేదు. అప్పుడే అంటే జిల్లాల్లో ఒకవైపు అంటే నిన్న విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ కొంతమందితో సమావేశం నిర్వహించిన తర్వాత విశాఖలో ఒక్కసారిగా టీడీపీ జనసేన మధ్య బగ్గుమన్న వాతావరణం నెలకొంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ నేతలు సిట్టింగ్లకు టికెట్లు ఎట్లా ఇయ్యారని చెప్పి పంచాయతీ పెట్టుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక విశాఖ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఏకంగా కృష్ణా జిల్లాలో చంద్రబాబు లోకేష్ వర్గాల మధ్యలో కొట్లాట జరుగుతూ అది సంక్షోభానికి దారితీసే పరిస్థితి నెలకొందనమాట. ఇప్పటికే అంటే మైలవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పి ఆయన టీడీపీలో చేరేందుకు ఆల్మోస్ట్ ఆయన టీడీపీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో అంటే మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ ఆల్మోస్ట్ అంటే వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇట్లా అంటే మరికొంతమంది కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తారని చెప్పి ఆశిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అంటే ఇప్పటికే ఉన్న క్యాండిడేట్లు వాళ్ళల్లో అంటే లోకేష్ను నమ్ముకున్న వాళ్ళు కొంతమంది, చంద్రబాబును నమ్ముకున్న వాళ్ళు మరికొంతమంది, ఈ ఇద్దరి రెండు వర్గాల మధ్యలోనే పంచాయతీ ఇప్పుడు ఏకంగా గంగలో కలిసిపోయే పరిస్థితికి వచ్చిందంట. ఒకసారి ఆ లిస్ట్ ఏంటో చూద్దాం. విజయవాడ సెంట్రల్, మైలవరం, పెనమలూరు, నూజివీడు, తిరువూరు, కైకలూరులో సీట్ల పంచాయతీ ఇప్పుడు టీడీపీకి అసలుగే మోసం తెచ్చే పరిస్థితి నెలకొంది. వాస్తవానికి కేశినేని నానిపై వీళ్ళంతా రాజకీయ దురుద్దేశంతో ఆయన మీద రకరకాల అబాండాలు వేసి పార్టీ నుంచి వెళ్ళిపోయేలా చేశారు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత అసలు అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు మొదలైనాయి అనమాట. ఇప్పుడు ఏకంగా బీజేపీ టీడీపీ జనసేన పొత్తులోకి ఎంటర్ అవుతుండటంతో విజయవాడ ఎంపీ సీటు కీలకంగా మారింది. ఆ సీటు నుంచి ఎంపీ కేశినేని నాని సోయాన సోదరుడు కేశినేని చిన్నికి ఇస్తామని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన నేపథ్యంలో అదే సీటును బీజేపీ కోరుతోంది. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరిని రంగంలోకి దింపాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. అదే జరిగితే మరి కేశినేని చిన్నిని ఏం చేద్దామన్నది ఇప్పుడు టీడీపీకి అందుబాటుని వ్యవహారంగా మారింది. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే విజయవాడ సెంట్రల్లో వంగవీటి రాధా ఈసారి ఖచ్చితంగా పోటీ చేస్తారని చెప్పి ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఆ సీటు తనకే కావాలని చెప్పి బోండా ఉమా, ఇకపోతే విజయవాడ సెంట్రల్లో వంగవీటి రాధా ఖచ్చితంగా పోటీ చేస్తారని చెప్పి ఆయన వర్గీయులు చెప్పుకుంటున్న నేపథ్యంలో అదే సీటు కావాలని బోండా ఉమా ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే టీడీపీ ఈ ఇద్దరి పేర్లతో సర్వే కూడా చేయించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్ దక్కుతుంది, ఒకవేళ బోండా ఉమాకి ఇస్తే వంగవీటి రాధా పని చేస్తాడా లేదా, ఆయన సహకరిస్తాడా లేదా, ఒకవేళ వంగవీటి రాధాకి ఇస్తే బోండా ఉమా సహకరిస్తాడా లేదా అన్నది ఇక్కడ అంతుపట్టట్లేదు. ఇదే టైంలో విజయవాడ సెంట్రల్ సీట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా గతంలో టీడీపీలో పనిచేసిన యామిని శర్మ సైతం పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పొత్తు కనుక కుదిరితే బీజేపీ ఈ సీటును ఖచ్చితంగా కోరుతుంది, అందులో యామిని శర్మను పోటీకి దింపుతుందని చెప్పి ఊహాగానాలు వినిపిస్తున్నాయి అన్నమాట. ఈ నేపథ్యంలో చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు రక్తంతోన శిరారాధనలు రాస్తుండడం కూడా మనం గతంలో చూసినాం. ఇకపోతే మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమాకు సీట్ లేదనే వాదన వినిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ నుంచి ఇప్పటికే వసంత కృష్ణ ప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడానికి ఆల్రెడీ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఒకవేళ ఆయన వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేగా యాక్చువల్గా ఆయన చేర్చుకున్నదే ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఆయనకి అవకాశం ఇస్తామని చెప్పి కండిషన్ మీద ఆయన వస్తున్నాడు. ఈ నేపథ్యంలో మరి అదే సీటును కోరుతున్న దేవినేని ఉమా పరిస్థితి ఏంటి అన్నది అక్కడ ఆసక్తికరంగా మారింది. దీని మీద అంటే మైలవరం సీటు మీద ఇప్పటిదాకా చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోలేదు, ఎవరికి కూడా హామీ ఇవ్వలేదంట. ఇకపోతే అదే మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమా ఒకవైపు ప్రచారం చేసుకుంటారు, వసంత కృష్ణ ప్రసాద్ మరోవైపు ప్రచారం చేసుకుంటారు. వీళ్ళందరూ టీడీపీ జెండాల మీద ప్రచారం చేసుకుంటారు. మరి ఫైనల్ గా మైలవరం ఎవరికి దక్కుతుంది అన్నది కన్ఫ్యూజన్ గా మారిందనమాట. మైలవరం పరిస్థితి ఇలా ఉంటే దేవినేని ఉమాను పెనమలూరుకు మారుస్తాం, అక్కడ పని చేసుకో అని చెప్పి గతంలోనే చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఈ పెనమలూరు పంచాయతీ ఇప్పుడు పార్థసారథి చేరికతో మళ్ళీ మొదటికి వచ్చింది. అంటే వైసీపీలో ఉన్న పార్థసారథి పెనమలూరు సీటు ఆశిస్తూ ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఇక్కడ కూడా దేవినేని ఉమాకు గండి కొట్టిందనమాట చంద్రబాబు. ఈ నేపథ్యంలో అటు మైలవరం పోయింది, ఇటు పెనమలూరు పోయింది. ఇక మిగిలింది నూజివీడు. ఆ నూజివీడులో ముద్రపోయిన వెంకటేశ్వరరావు గతంలో ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఆయన తీవ్రంగా కష్టపడ్డాడు, పార్టీ కోసం కష్టపడ్డాడు. అయితే ఇప్పుడు దేవినేని ఉమ కోసమే నూజివీడిని కేటాయిస్తారేమో అన్న అనుమానంతో ఈ ముద్రపోయిన వెంకటేశ్వరరావు తన అనుచరులతో కన్నీళ్లు పెట్టుకుని అంటే ఇంతకాలం పార్టీకి పనిచేస్తే తనకు దక్కిన గుర్తింపు ఇదా అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసి పార్టీని వదిలిపెట్టి వైసీపీలో చేరిపోయారనమాట. ఇది ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న సినారియో.
మొత్తం మీద అంటే రాయలసీమ ఉత్తరాంధ్ర వైసీపీకి క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కోస్తాంధ్ర మీద టీడీపీ జనసేన ఎన్నో ఆశలు పెట్టుకున్నది. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన సహకారంతో ఎన్నో కొన్ని సీట్లు సాధిస్తామని చెప్పి లెక్కలేసుకున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో కృష్ణాలో ఈ సీట్ల సంక్షోభం, నేతల సంక్షోభంతో రేపు ఏమైనా గంగార్పణం అవుతామా, కృష్ణార్పణం అవుతామా అన్న అనుమానాలు రేకెత్తున్నాయి అనమాట. సో ఇది కృష్ణా జిల్లాలో ప్రస్తుత పరిస్థితి. మరేమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మైరా మీడియా స్పెషల్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.